ఇషాన్ ప్రణవ్ కుమార్ పాండే కిషాన్ జననం 18 జూలై 1998. భారత అంతర్జాతీయ క్రికెటర్. కిషాన్ భారత జాతీయ క్రికెట్ జట్టు తరపున అన్ని ఫార్మాట్లలో వికెట్ కీపర్ బ్యాటర్గా ఆడుతుంటాడు. మార్చి 2021లో ఇంగ్లాండ్ పైన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కిషాన్ దేశవాళీ క్రికెట్లో జార్ఖండ్ తరపున ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడుతున్నాడు. డిసెంబర్ 2002లో బంగ్లాదేశ్ పైన జరిగిన వన్డే మ్యాచ్లో 131 బంతుల్లో 210 పరుగులు చేశాడు. తద్వారా వన్డేలో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్గా, అతి చిన్న వయసులో డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా, తన తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మార్చిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కిషాన్ 2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. కిషాన్ 2023 ఆసియా కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. ఎస్ఆర్హెచ్ తరపున మార్చి 23న తొలి మ్యాచ్ ఆడి 47 బంతుల్లో 106, 12 ఫోర్లు, 6 సిక్సర్లు చేసి తన తొలి ఐపీఎల్ సెంచరీ నమోదు చేశాడు. ఇషాన్ కిషాన్ 1998 జూలై 18లో బీహార్ రాష్ట్రం బోధగయాలో జన్మించాడు. ఆయన తండ్రి ప్రణవ్ కుమార్ పాండే స్థిరాస్తి వ్యాపారుడు, బిల్డర్ సోదరుడు రాజ్ కిషాన్ తన క్రికెట్ కెరీర్ ప్రారంభానికి సహకరించాడు. క్రికెట్ సభ్యుల రిజిస్ట్రేషన్స్ వ్యవహారాల్లో బీహార్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ మధ్య గొడవల కారణంగా తన మిత్రుడి సలహాతో ఇషాన్ కిషాన్ జార్ఖండ్ రాష్ట్రం తరపున క్రికెట్ కెరీర్ను ప్రారంభించాడు. ఇషాన్ కిషాన్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ కావడం వల్ల భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ ఆడమ్ గిల్క్రిస్ట్ అంటే తనకు ఇష్టమని తెలిపాడు. 6 నవంబర్ 2016న 2016-17 రంజీ ట్రోఫీలో ఢిల్లీ పైన 273 పరుగులు చేసి జార్ఖండ్ తరపున ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అక్టోబర్ 2018లో దేవధర్ ట్రోఫీలో ఇండియా సి జట్టులో చోటు దక్కించుకొని ఫైనల్లో సెంచరీ సాధించాడు. 2020-21 విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్ పైన 173 పరుగులు చేశాడు. అక్టోబర్ 2024లో సౌరభ్ తివారీ రిటైర్మెంట్ తర్వాత కిషాన్ జార్ఖండ్ రంజీ జట్టుకు కెప్టెన్గా నియమితుడయ్యాడు. 2025-26 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో హర్యానా జట్టును ఓడించి జార్ఖండ్కు మొదటి టైటిల్ను అందించాడు. ఈ టోర్నమెంట్లో కిషాన్ 517 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. 2016లో గుజరాత్ లయన్స్ కిషాన్ను వేలంలో కొనుగోలు చేసింది. 2018లో ముంబై ఇండియన్స్ జట్టులోకి ప్రవేశించాడు. 2020 ఐపీఎల్లో కిషాన్ కెరీర్లో మలుపు తిప్పిన టోర్నీగా నిలిచింది. ఆ సీజన్లో ముంబై తరపున అత్యధిక పరుగులు 516 చేశాడు. 2022 వేలంలో ముంబై ఇండియన్స్ ఇతనిని రూ. 15.25 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది. నవంబర్ 2024లో జరిగిన వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 11.40 కోట్లకు కిషాన్ను సొంతం చేసుకుంది. 2025లో రాజస్థాన్ రాయల్స్ పైన కిషాన్ తన మొదటి ఐపీఎల్ సెంచరీ సాధించాడు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.